బావా, నా మీద కోపం లేదని ఒక్క మాట అనవా? లేదు, నిజంగా లేదు. నీ మీదట్టు. బావా, ఈ శుభ సందర్భంలో నీకు సంతోషమైన వార్త చెప్పాలి. కొంప తీసి పొద్దున్నే మీ ఇంటికి వెళ్ళిపోతావేంటే? కాదు, నాకు చింతకాయలు కావాలి. ఇంత అర్ధరాత్రి పూట చెట్టుకి కోయడం కష్టమే, పొద్దున్నే కోసి తీసుకొస్తా. అయ్యో, ట్యూబ్ లైట్ అది కాదు. ఓహో, ఆకలేస్తోందా? కాదు, మీ నాన్నగారు తాతయ్య అవ్వబోతున్నారు. ఓ సంతేనా? ఇంకా నేను తండ్రినిగా. అయ్యో, మా తాన 1000 తరీకులున్నాయి. ఒకటేమో గ్యాస్ సిలిండర్ తో చంపుతా, రెండోదేమో డాక్టర్ ఇంజక్షన్ తో చంపుతా, మూడోదేమో లెటర్ బ్యామ్ తో చంపుతా. ఏంటలా ఉలిక్కిపడ్డా? ఏమీ లేదు. ఈ శుభార్త మా అమ్మతో చెప్పావా? లేదు, నేను బ్రతకాలో లేదో ఆలోచించుకుని చెప్దామని. వద్దు, అలా మాట్లాడద్దు. పద, ఈ వార్త మా అమ్మతో చూద్దాం. చాలా సంతోషిస్తుంది. పద. పాపం, చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లున్నారు. నేనేమైనా సహాయం చేయనా సార్? ఏం అక్కర్లేదు. హలో 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 సుధాకర్, ఇప్పుడు టైం 11 అయింది. 11:10 నిమిషాలకు గ్యాస్ సిలిండర్ తోటి ఒకడు మీ ఇంటికొచ్చి పాత సిలిండర్ తీసి కొత్తది పెడతాడు. గంతే, మీ భార్య స్టవ్ ముట్టించగానే బ్లాక్ ఖతం. హలో హలో హలో, ఫోన్ పెట్టేసావంటయా? నేను మనసు మార్చుకున్నాను. హలో హలో, అయ్యో బాబోయ్, హలో. ఒకసారి వెలిగించి చూడమ్మా. వెలిగించమ్మా. అదేంటండి నా మీద కూర్చొని ఏంటండి బాబు? అమ్మో, ఏంటండి బాబు? బాబు, అయ్యో, ఏంటండి రామారావా? నాకేం తెలియదండి. అయ్యో, ఏమో నాకే తెలుసు. మీనాక్షి, కథ రివర్స్ అయింది. కుమారి పిచ్చి తగ్గి సుధాకర్కి ఎక్కినట్టుంది. చూస్తే అలాగే ఉంది. కుమారి కుమారి, ఎన్నాళ్ళు గొడవలతో మనశ్శాంతి లేకుండా బతికాం. ఎటన్నా టూర్కి వెళ్దామా? ఈ సమయంలోనా? వద్దండి. ఇన్నాళ్ల తర్వాత అత్తయ్య మొహంలో సంతోషాన్ని చూశాను. ఆ సంతోషాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. వెళ్ళాలి కుమారి, వెళ్ళక తప్పదు. ఈ ఒక్కసారికి నా మాట నువ్వు ప్లీజ్. అది కాదండి. హలో, నేను గౌతనాథిని. ఎరా రమణి, నిన్ను చూడాలని వేలావేసింది వస్తుంది. కుమారి, ఈ అమ్మాయి ఎవరో నాకు అస్సలు తెలియదు. రోజుకో రోజా పువ్విచ్చే రంగుల కిలాడి ఇదేగా? మాటలు చిన్నగా రాని. నేను రంగుల కిలాడి అయితే నువ్వు చమ్మలు రానివి. నన్ను చమ్మలు రాని అంటావా? ఎంత పొగర నీకు! రావే, నీ అంత రావే, నీ పొగ అడుస్తాను. నువ్వు రావే, రావే, రావే.
ఇలా కొట్టుకోవడం పాపం కుమారి. అసలు నిన్ను అనాలి. అయ్ బాబోయ్. ఎవరది? డ్రైవర్. గురు లెక్కల్లో తేడా వచ్చినట్టుంది. నోర్మి మన లెక్కలు తేడా వస్తాయి. ఇదంతా ఎందుకు? సుధాకర్ అడిగితే తెలుస్తుందిగా అసలు ఏం జరిగిందో. మీకు పిచ్చదేరా? సుధాకర్కి పిచ్చి పెట్టిందని ఊరంతా అనుకుంటుంటే మీరు దగ్గరికి వెళ్ళి అడుగుతారా? వెళ్ళండి, కొరుకుతాడు. ఏమండే పిచ్చి కాదు ఎర్రి కాదు, బెల్లం ఒక్కసారిగా ప్రేమలకు పోసేటప్పటికి తట్టుకోలేక అలా ఉక్కిరి పిక్కిరి అయిపోతున్నట్టే. చూస్తున్నాడు నోర్మి. హలో సుధాకర్, శుభవార్త భయ్. నొప్పి తెలియకుండా నీ భార్యను ఖతం చేయడానికి జబర్దస్త్ స్పాట్ ఫిక్స్ చేసినాం. ఈ దినం మధ్యాహ్నం 12 గంటలకి పోస్ట్ మ్యాన్ ఒక రిజిస్టర్ పార్సల్ నీ భార్యకి ఇస్తాడు. అది ఆమె ఓపెన్ చేయగానే బ్లాస్ట్ ఖతం. ఇక్కడ గీసిన పుర్రె బొమ్మలా అయిపోతుంది భయ్ నీ భార్య. ఈ బొమ్మ నేనే గీసిన. ఎట్లున్నది? పడుకోండి పడుకోండి పడుకోండి. పేలింది. ఏమిటండి ఏమిటా పెళ్ళింది? పార్సల్ పంప్ పేలింది. నీ మొహం అలా చూడు, అక్కడ పడుంది. అమ్మా వద్దే, నా మాటనవే, పేలితే పోతావే. సరే, నేనేగా, పర్వాలేదులే. వద్దు అమ్మ వద్దు. ఓరి పిచ్చి సన్నాసి, ఇది మంత్రాలయం నుంచి మీ నాన్నగారు పంపించిన రాఘవేంద్ర స్వామి ప్రసాదం రా. అక్కడ ఉసిరికాయలు కూడా దొరుకుతాయంట. వచ్చేటప్పుడు తీసుకురమ్మని రాస్తాను. ఆ రసం నీ తలకు రుద్దితేనే కానీ నీ పిచ్చి కుదరదు. ఏదో ఒకటి చెయ్యి. పట్టుకో. నేనే నువ్వే. అర్ధరాత్రి మధ్యలో గర్వని ఏంటి దొంగలాగా ఇల్లంతా వెతుకుతున్నా? మనల్ని మనం రక్షించుకోవాలంటే కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఆహా. హలో సుధాకర్, సారీ బై, జర్రంతా లేట్ అవుతున్నది. రేపే స్పాట్. డాక్టర్ వేషంలో మా వాడు మీ ఇంటికొచ్చి ఇంజెక్షన్ ఇస్తాడు. ఖతం, క్షణంలో మీదుంటది. జర్రంతా కూడా సప్పుడు చేయదు. రేపే స్పాట్. కుమారి నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? నాకేమైంది? ఫోన్ ఎవరు చేశారు? ఎవడో గొట్టంగా చేశాడులే. ఇదిగో నాతో చెప్పకుండా ఏ డాక్టర్కి చూపించుకోకే. నేను ఎందుకు చూపించుకుంటాను? పడుకో. ఏమిట్రా? అమ్మా కుమార్ ఎక్కడ? 24 గంటలు నీ పక్కనే ఉండాలా ఏమిట్రా? పొద్దున్నే కళ్ళు తిరిగి పడిపోతేను డాక్టర్ని పిలిపించాం. హాల్లో పరీక్ష చేయించుకుంటోంది. డాక్టర్ అమ్మో కుమారి. ఎత్తిరిగమ్మా.
చంపేశా ఓ గురువా గోచి పాట పెట్టుకొని ఒక చేతిలో కోడి పుంజు ఒక చేతిలో మేక పిల్ల పట్టుకొని ఈ పట్టణానికి వచ్చిన నన్ను నువ్వే మీదికి తెచ్చినావు. గందుకోటానికే జిందగీ పని నేను యాద్ చేసుకుంటా, ఈ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మా గురువు కేకు. చలో బెడ్రూమ్ కో. నేనేం చేయాలి సార్? పట్టుకో. గురువా, నీ గురువు అంటే ఎంత భక్తి. చచ్చిన తర్వాత ఈ అస్థి పంజరానికి ఎంత ఘనంగా చేస్తున్నది, బతుకున్నప్పుడు ఇంకా ఎంత ఘనంగా చేసి ఉండేవాడు. ఒక్కటే చేసిన మా గురువుని మధ్య దందాల మోసం చేస్తే గురువైనంటే టైంకి వచ్చినావు. ఇంకో కేకు. ఇప్పుడు అదే నువ్వేం అడుగుతావు నాకు తెలుసు. నా పెళ్ళాన్ని ఇంకా ఎందుకు చంపలేదు? ఒక్కరోజు టైం వద్దు, అది చెబుదామని వచ్చాను. నేను మనసు మార్చుకున్నాను. అది అమ్మాయికురాలు, చంపొద్దు ప్లీజ్. చంపొద్దా? నీ కంటికి నేను ఎట్లా కనపడుతున్నా? కామెడీ లెక్కనా? నీ పెళ్ళాన్ని చంపనికి ఎంత ధమాకలాయించినా, ఎన్ని సిట్టింగ్స్ చేసినాము, ఎన్ని పార్టీలు చేసుకున్నాము, ఎన్ని ఐటమ్స్ కొన్నాము. ఏమరా అడ్రస్ తెలుసు కదా అని పొద్దుగాలకి చంపమని, సాయంత్రం వచ్చి వద్దని, ఫోన్ చేసి చంపమని, టెలిగ్రామ్ ఇచ్చి వద్దని అవులగాని అనుకున్నావురా? రే నేను గురుదత్తనేమో గాని మాట తప్ప. నీకు దండం పెడతాను, నా పెళ్ళాన్ని చంపొద్దు. కావాలంటే ఇంకో 25,000 ఎక్స్ట్రా ఇస్తాను. ఎంత? 25,000. ఈసారి మీద తెల్ల కాగితాలు పెట్టి లోపల నోట్లు పెట్టు. సమజైందా? అయ్యింది. ఇక పోతనే ఉండు. ఏంటి? పోతనే ఉంటా. ఏం ఫస్ట్ క్లాస్ పార్టీ తెచ్చినవురా? సంపనీకి 25,000, బతకనీకి 25,000. ఎప్పుడు కిసొంటి పార్టీ నేను ఒక తప్పు చేశానే, సరిదిద్దుకోవడానికి కూడా వీళ్ళే తప్పు చేశానే. ఏం చేయాలో తోచక నీ దగ్గరికి వచ్చాను. నువ్వే నాకు ఏదైనా ఉపాయం చెప్పాలి. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే